గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ జంతువుల్లో పోషణ ముఖ్యాంశాలు. జంతువుల పోషణలో పోషకాల యొక్క ఆవశ్యకత, ఆహారం తీసుకునే విధానం మరియు శరీరంలో దాని వినియోగం సమ్మిళితమై ఉంటుంది. మానవుల యొక్క జీర్ణ వ్యవస్థ ఆహారనాళం మరియు స్రావక గ్రంథులను అదేవిధంగా స్రావక గ్రంథులను కలిగి ఉంటుంది. అవేంటంటే ఫస్ట్ వన్ ఆస్యకుహరము, అన్నవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పురీషనాళంతో ముగిసే పెద్ద ప్రేగు మరియు పాయువుని కలిగి ఉంటుంది. అంటే జంతువుల పోషణలో పోషకాల యొక్క ఆవశ్యకత అంటే వాటి యొక్క ప్రాముఖ్యత, ఆహారం తీసుకునే విధానము మరియు శరీరంలో దాని వినియోగం అంటే శరీరంలో మనం ఎలా ఉపయోగించుకుంటాము అనేది మొత్తం సమ్మిళితమై ఉంటుంది. మానవుల జీర్ణ వ్యవస్థ ఆహారనాళం మరియు స్రావక గ్రంథులను కలిగి ఉంటుంది. అవి ఏంటంటే ఆస్యకుహరము, అన్నవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పురీషనాళంతో ముగిసే పెద్ద ప్రేగు మరియు పాయువుని కలిగి ఉంటుంది. జీర్ణ రసాలను స్రవించే ప్రధాన జీర్ణ గ్రంథులు కూడా ఉంటాయి. అవేంటి లాలాజల గ్రంథులు, కాలేయం, క్లోమం. అంటే జీర్ణ రసాలను స్రవించే ప్రధాన జీర్ణ గ్రంథులు ఏవి? లాలాజల గ్రంథులు, కాలేయం మరియు క్లోమం. జీర్ణాశయ గోడలు, చిన్న ప్రేగు యొక్క గోడలు కూడా జీర్ణ రసాలను స్రవిస్తాయి. అంటే మానవుని జీర్ణ వ్యవస్థ యొక్క ఆహారనాళము, ఆ జీర్ణ వ్యవస్థ ఏం కలిగి ఉంటుంది? ఆహారనాళాన్ని కలిగి ఉంటుంది, స్రావ గ్రంథులను కలిగి ఉంటుంది. అవేంటి? ఆస్యకుహరము, అన్నవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పురీషనాళం, పెద్ద ప్రేగు, పాయువు. అదేవిధంగా జీర్ణ రసాలను స్రవించే ప్రధాన జీర్ణ గ్రంథులు కూడా ఉంటాయి. అవి లాలాజల గ్రంథులము, కాలేయము, క్లోమం. అదేవిధంగా జీర్ణాశయం యొక్క గోడలు, చిన్న ప్రేగు యొక్క గోడలు కూడా ఏం చేస్తాయి? జీర్ణ రసాలను స్రవిస్తాయి. వివిధ జీవులలో పోషణ విధానాలు ఎలా ఉంటాయి? భిన్నంగా ఉంటాయి. అంటే ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి పోషణ విధానాలు ఎలా ఉంటాయి? భిన్నంగా ఉంటాయి. పోషణ అనేది అంతరగ్రహణం, జీర్ణక్రియ, శోషణం, స్వాంగీకరణం, విసర్జనను కలిగి ఉంటుంది. పోషణ అనేది ఇన్ని రకాలుగా అంటే అంతర్గ్రహణము, జీర్ణక్రియ, శోషణ, స్వాంగీకరణ, విసర్జనను కలిగి ఉంటుంది. స్టార్చ్ వంటి పిండి పదార్థాలు జీర్ణక్రియ ఆస్యకుహరంలో ప్రారంభమవుతుంది. అంటే పిండి పదార్థాల యొక్క జీర్ణక్రియ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంట? ఆస్యకుహరంలో స్టార్ట్ అవుతుంది. స్టార్చ్ వంటి పిండి పదార్థాల జీర్ణక్రియ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆస్యకుహరము. ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ ఎక్కడ ఉంటుంది? జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది. అంటే స్టార్చ్ వంటి పిండి పదార్థాల జీర్ణక్రియ ఆస్యకుహరంలో ప్రారంభమవుతే ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ ఎక్కడ స్టార్ట్ అవుతుందంట? జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది. కాలేయం నుంచి మన బాడీలో అతిపెద్ద గ్రంథి మీకు తెలుసు, కాలేయము. లేకపోతే దీని నుంచి స్రవించే పైత్యరసము, క్లోమం నుండి స్రవించే క్లోమరసము మరియు పేగు గోడ నుండి ఆంతరసము. ఇవన్నీ కూడా చిన్న ప్రేగులలో అన్ని ఆహార అంశాల జీర్ణక్రియను కూడా పూర్తి చేస్తాయి. ఈ జీర్ణమైన ఆహారం ఏం చేస్తుంది? చిన్న ప్రేగు నుండి రక్తనాళాల్లోకి శోషించబడుతుంది. మనకి స్టార్చ్ వంటి పిండి పదార్థాల జీర్ణక్రియ ఆస్యకుహరంలో స్టార్ట్ అయింది. ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ జీర్ణాశయంలో ప్రారంభమైంది. కాలేయం నుంచి స్రవించే పైత్యరసము, క్లోమం నుండి స్రవించే క్లోమరసము మరియు పేగు గోడల నుండి స్రవించే ఆంతరసము. ఇవన్నీ కూడా చిన్న ప్రేగుల్లో ఉండే అన్ని ఆహారాంశాలు. ఆహారాంశాలు అంటే మనకు తెలుసు, ప్రోటీన్లు, పిండి పదార్థాలు, క్రొవ్వులు, ఇవన్నీ ఆహారాంశాలే కదా. వీటి యొక్క జీర్ణక్రియను పూర్తి చేస్తాయి. జీర్ణక్రియ అనేది జీర్ణమైన ఆహారం ఏమవుతుంది? చిన్న ప్రేగు నుండి రక్తనాళాల్లోకి శోషించబడుతుంది, అంటే గ్రహించబడుతుంది. ఈ శోషించబడిన పదార్థాలు శరీరంలోని వివిధ భాగాలకు అప్పుడు రక్తనాళాల్లో శోషించాక ఏమవుతుంది? మొత్తం బాడీ అంతా రవాణా అవుతాయి. పెద్ద ప్రేగుల్లో ఏముంటుంది? జీర్ణం కాని ఆహారం నుండి
నీరు మరియు కొన్ని లవణాలు శోషించబడతాయి. అంటే జీర్ణం కాని ఆహారం పెద్ద ప్రేగులోకి, చిన్న ప్రేగు నుంచి పెద్ద ప్రేగులోకి వెళ్తుంది కదా. ఆ పెద్ద ప్రేగులో జీర్ణం కాని ఆహారం నుండి ఏమవుతుంది, నీరు మరియు కొన్ని లవణాలు మళ్ళీ అది కూడా శోషించుకుంటుంది పెద్ద ప్రేగు కూడా. ఇంకా జీర్ణం కాని మరియు శోషించబడని అవశేషాలు ఉంటాయి కదా, అవి పాయువు ద్వారా శరీరం నుండి బయటికి పంపబడతాయి. నెక్స్ట్ ఆవులు గేదెలు మరియు జింకలు ఇవన్నీ ఏంటి, గడ్డి మేసే జంతువులు. ఆవులు, గేదెలు, ఇంకా జింకలు ఇవి ఏ జంతువులు, గడ్డి మేసే జంతువులు. అంతేకాకుండా వీటిని ఏమంటాం, నెమరు వేసే జంతువులు. మనం ఆవులని గేదెలు చూస్తాము, అంతే ముందు గడ్డి తినేసి కొంతసేపు తర్వాత మళ్ళీ అది నోట్లోకి తెచ్చుకొని ఏం చేస్తుంది, నెమరు వేస్తాయి. అందువల్ల వాటిని నెమరు వేసే జంతువులు అంటాము. అవి ఆకులతో కూడిన తమ ఆహారాన్ని త్వరగా తీసుకొని మింగి వాటి ప్రథమామాశయంలో నిల్వ చేస్తాయి. మనకి ప్రథమామాశయము, జాలకము, తృతీయామాశయం ఇవన్నీ చూసాం కదా మనం. జీర్ణాశయంలో గదులు అదేం చేస్తాయి, ఈ నెమరు వేసే జంతువులు ఏం చేస్తాయి, ఆకులతో కూడిన ఆహారాన్ని త్వరగా తీసుకొని మింగి వాటిని ప్రథమామాశయంలో నిల్వ చేస్తాయి. తర్వాత ఏం చేస్తాయి, మళ్ళీ ఆహారం తిరిగి నోట్లోకి వస్తాయి. నోట్లోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రశాంతంగా నములుతుంది. అదేవిధంగా అమీబా, మనకు అమీబా తెలుసు, ప్రోటోజోవా జీవి. ఇది ఏక్కన జీవి. అమీబా అనేది ప్రోటోజోవా జీవి మరియు ఏక్కన జీవి. దానికి ఏముంటాయి, మిథ్యాపాదాలు లేదా సూడోపోడియం వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటి సహాయంతోనే అది సంచరిస్తుంది, ఆహారాన్ని తీసుకుంటుంది. అమీబా మిథ్యాపాదాలు లేదా సూడోపోడియం సహాయంతో ఆహారాన్ని తీసుకొని ఆహార రిక్తికలో అమీబా ఆహారాన్ని ఎక్కడ జీర్ణం చేసుకుంటుంది, ఆహార రిక్తికలో. అమీబా ఎక్కడ ఆహారాన్ని జీర్ణం చేస్తుందంటే ఆహార రిక్తికలో. వేడి సహాయంతో ఆహారాన్ని తీసుకుంటుంది, మిథ్యాపాదాలు లేదా సూడోపోడియం సహాయంతో ఆహారాన్ని తీసుకుంటుంది. మనము ఆవులు, గేదెలు, అదేవిధంగా జింకలు వీటిని ఏమన్నాము, నెమరు వేసే జంతువులు అన్నాము. నెక్స్ట్ మానవుల పోషణలో డాష్ ప్రధాన దశలు. ఈ మానవుని యొక్క పోషణలో ఉండే దశలు ఏంటి, ఎన్ని ఉన్నాయి మొత్తం దశలు, 5 దశలు ఉన్నాయి. అవి ఏంటంటే అంతరగ్రహణము, జీర్ణక్రియ, శోషణ, స్వాంగీకరణ, జషన్. మానవుల పోషణలో ఎన్ని ఉన్నాయి, మొత్తం 5 దశలు ఉన్నాయి. అవి ఏంటంటే అంతర్గ్రహణం, జీర్ణక్రియ, శోషణ, స్వాంగీకరణం, అదేవిధంగా విసర్జన. ఇవన్నీ కూడా ప్రధానమైన దశలు. ఫస్ట్ వన్ ఏంటి, మానవుల పోషణలో దశలు ఏంటి, ఫస్ట్ వన్ అంతరగ్రహణము. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, జీర్ణక్రియ. థర్డ్ వన్ శోషణ. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్వాంగీకరణ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ విసర్జన. ఇవన్నీ మనకి మానవుని యొక్క పోషణలో దశలు. నెక్స్ట్ మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి. ఆన్సర్ కాలేయం. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏదండి, కాలేయం. నెక్స్ట్ జీర్ణాశయము ఆహారంపై పనిచేసే హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు డాష్ రసాలను, అంటే జీర్ణాశయం ఆహారంపై పనిచేసే హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు డాష్ రసాలను విడుదల చేస్తుంది. ఏం విడుదల చేస్తుంది, జీర్ణ రసాలను విడుదల చేస్తుంది. చిన్న ప్రేగు లోపలి గోడకి ఉన్న వేళ్ళ వంటి నిర్మాణాలను ఏమంటాము, చూషకాలు అంటాం. అంటే చిన్న ప్రేగు లోపలి గోడకు ఉన్న వేళ్ళ వంటి నిర్మాణాలను ఏమంటాము, చూషకాలు. అమీబా ఆహారాన్ని ఎక్కడ జీర్ణం చేస్తుందని ఇప్పుడే చదువుకున్నాం మనం ముఖ్యాంశాలు. ఆహార రిక్తికలో జీర్ణం చేస్తుంది. నెక్స్ట్ క్రింది ట్రూ ఆర్ ఫాల్స్ తప్పొప్పుల్ని
ఎంచమని చెప్పారు. పిండి పదార్థాల జీర్ణక్రియ జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది. మనం పిండి పదార్థాల జీర్ణక్రియ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనకి నోట్లో స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ఆన్సరు? జీర్ణాశయం అని ఇచ్చాడు, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఫాల్స్. నెక్స్ట్, లాలాజలంతో ఆహారాన్ని కలపడంలో నాలుక సహాయపడుతుంది. లాలాజలాన్ని ఆహారంతో కలపడం నాలుకే కదా మనకు సహాయపడుతుంది, కాబట్టి ఆన్సర్ ట్రూ, కరెక్ట్, కాబట్టి ట్రూ. నెక్స్ట్, పిత్తాశయము పైత్యరసాన్ని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. అంటే పిత్తాశయం పైత్యరసాన్ని నిల్వ చేస్తుంది. కాలేయము పైత్యరసాన్ని స్రవించి దాన్ని పిత్తాశయాన్ని నిల్వ చేస్తుంది. కాబట్టి ఇదేంటి? తాత్కాలికంగా ఇచ్చాడు, అంటే నిల్వ చేస్తుంది, కావున ఇది కూడా ఫాల్స్. నెక్స్ట్, నెమరవేసే జంతువులు మింగిన గడ్డిని తిరిగి నోట్లోకి తెచ్చుకొని కొంతసేపు నములుతాయి. కాబట్టి ఇదేంటి? ట్రూ. ఏం చేస్తాయి? నెమరు వేసే జంతువులు ఏం చేస్తాయి? గడ్డిని కొంతసేపు తర్వాత మళ్ళీ తెచ్చుకొని నములుతాయి, నెమరు వేస్తాయి, కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్, క్రొవ్వులు ఇక్కడ జీర్ణం అవుతాయి. క్రొవ్వులు పూర్తిగా ఇక్కడ జీర్ణం అవుతాయి. కింద జీర్ణాశయము, నోరు, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు ఇచ్చారు. ఆన్సర్ చిన్న ప్రేగులో మనకి క్రొవ్వులు అనేవి జీర్ణం అవుతాయి. జీర్ణం కాని ఆహారము. జీర్ణం కాని ఆహారం నుండి నీరు ప్రధానంగా ఇందులో శోషించబడుతుంది. జీర్ణం కాని ఆహారం నుండి నీరు ప్రధానంగా ఇందులో శోషించబడుతుంది. ఎక్కడ శోషించబడుతుంది? పెద్ద ప్రేగులో. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ఆహారంలోని అంశాలు అదేవిధంగా జీర్ణక్రియ యొక్క ఉత్పన్నాలు. కార్బోహైడ్రేట్లు అనేవి అంటే లాలాజలం ఏం చేస్తుంది? పిండి పదార్థాలను చక్కెరలుగా మారుస్తుంది. కార్బోహైడ్రేట్లను అంటే లాలాజలం ఏం చేస్తుంది? చక్కెరలుగా మారుస్తుంది. నెక్స్ట్, ప్రోటీన్లు ఎలా మారుతాయి? అమైనో ఆమ్లాలుగా మారుతాయి. క్రొవ్వులు క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాలుగా మారుతాయి. ఆంత్రశోషకాలు అంటే ఏంటి? వాటి స్థానం మరియు పని. అంటే చిన్న ప్రేగు యొక్క లోపల గోడల్లో వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి, వాటినే ఆంత్రశోషకాలు అంటాము. అవి చిన్న ప్రేగు యొక్క లోపల గోడల్లో ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడం కొరకు వాటి యొక్క చిన్న ప్రేగు గోడల యొక్క ఉపరితలాన్ని వైశాల్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. అంటే మనకి ఆంత్రశోషకాలు అంటే ఏంటి? ఆంత్రశోషకాలు అంటే చిన్న ప్రేగు యొక్క లోపల గోడల్లో వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి, వాటి శోషకాలు అంటాము. ఆంత్రశోషకాలు. ఆ శోషకాలు ఏం చేస్తాయి? ఆ గోడల ఆహారాన్ని గ్రహించడానికి వీలుగా వాటి యొక్క ప్లేస్ యొక్క ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. నెక్స్ట్, పైత్యరసము ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? పైత్యరసము ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? మనకి ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఒక గ్రంథి ఉంటుంది, అదే అతిపెద్ద గ్రంథి, అదే కాలేయము. ఆ కాలేయంలో మనకి పైత్యరసం అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది ఎందుకు ఆహారంలోని ఏ అంశం జీర్ణం కావడానికి సహాయపడుతుంది అంటే క్రొవ్వులు జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అంటే పైత్యరసము ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? కాలేయంలో ఉత్పత్తి అవుతుంది. ఇది కాలేయం అనేది అతిపెద్ద గ్రంథి, ఇది క్రొవ్వులను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. నెమరవేసే జంతువులు జీర్ణించుకోగలిగి మానవులు జీర్ణం చేసుకోలేని కార్బోహైడ్రేట్ పేరు, దానికి కారణం కూడా తెలపమన్నారు. అంటే నెమరవేసే జంతువులు జీర్ణించుకోగలిగి మానవులు జీర్ణం చేసుకోలేని కార్బోహైడ్రేట్ ఏంటంటే సెల్యులోజ్. ఈ సెల్యులోజ్ని మనం జీర్ణం చేసుకోలేము. అంటే ఈ గడ్డిలో సెల్యులోజ్ అనే ఒక రకమైన పదార్థము సమృద్ధిగా ఉంటుంది. ఉంటే ఏంటంటే ఆ బ్యాక్టీరియాలో మనకి ఈ జంతువుల జీర్ణాశయంలో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మాత్రమే మనకి సెల్యులోజ్ని జీర్ణం చేయగలదు. కానీ మనం మాత్రం మనలో జీర్ణం అవ్వదు. సెల్యులోజ్ అనేది మానవుల యొక్క జీర్ణాశయంలో జీర్ణం అవ్వదు, ఎందుకంటే అందులో సెల్యులోజ్ ఉంటుంది. ఆ సెల్యులోజ్ని జీర్ణం చేసే బ్యాక్టీరియా మన జీర్ణాశయంలో ఉండదు, ఓన్లీ జంతువుల యొక్క జీర్ణాశయంలోనే ఉంటుంది. నెక్స్ట్, మనం గ్లూకోజ్ నుండి తక్షణ శక్తిని ఎందుకు పొందుతాము? నెక్స్ట్, జీర్ణ వ్యవస్థలోని ఏ భాగము ఈ ప్రక్రియలో పాల్గొంటుంది?
ఆహారాన్ని శోషించడంలో నెక్స్ట్ ఆహారాన్ని నమలడము, నెక్స్ట్ ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వడం, మలం ఏర్పరచడం. అంటే బ్యాక్టీరియాలని జీర్ణాశయంలో ఏముంటుంది, లోపల HCl ఉంటుంది. ఇది బ్యాక్టీరియాలను చంపుతుంది. ఆహారాన్ని నమలడానికి దంతాలు ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఆహారాన్ని శోషించడానికి నోరు ఉపయోగపడుతుంది. ఆహారం పూర్తిగా ఎక్కడ జీర్ణమవుతుందంటే చిన్న ప్రేగులో జీర్ణమవుతుంది. అదేవిధంగా మలం ఏర్పరచడం అనేది పెద్ద ప్రేగు యొక్క పని. నెక్స్ట్ అమీబాలో పోషణకు మరియు మానవుల్లో పోషణ. అమీబాలో పోషణ ఆహార రిక్తిక ద్వారా తీసుకుంటుంది. మానవుల్లో పోషణలో అయితే నోరు ద్వారా చాలా పోషణలో చాలా రకాల దశలు ఉంటాయి. ఆ దశలన్నీ కలిపి ఆ పోషణలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ విభాగం 1, విభాగం 2. లాలాజల గ్రంథులు. లాలాజల గ్రంథులు అనేవి ఏం చేస్తాయి, లాలాజలాన్ని స్రవిస్తాయి. జీర్ణాశయం ఏం చేస్తుంది, జీర్ణాశయం అనేది ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. కాలేయం అనేది పైత్య రసాన్ని రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా పురీషనాళం అనేది మలం విడుదలకు తోడ్పడుతుంది. చిన్న ప్రేగు ఏం చేస్తుంది, జీర్ణక్రియను పూర్తి చేస్తుంది. పెద్ద ప్రేగు అనేది జీర్ణం కాని ఆహారాన్ని నిల్వ చేస్తుంది. నెక్స్ట్ ఆవు పాలలోని కొవ్వుల కంటే మేక పాలలోని కొవ్వులు చాలా సరళంగా ఉంటాయి. అందువల్ల ఆవు పాల కంటే మేక పాలు చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి.